మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాధు పరిషత్ గౌరవ అధ్యక్షుడు ముఖ్యంగా ఎండోమెంట్ వారికి ఈ గ్రామస్తులకి ఇద్దరిని నేను కోరేది ఏంటంటే, ఇది ఒక 8 దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రాబ్లం. ఈ రోజు హడావిడిగా ఎండోమెంట్ వాళ్ళు వచ్చి రైతుల మీద పడటం అనేది చాలా అన్యాయం. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ గా వాళ్ళతోటి గ్రామస్తుల్ని కొంతమందిని ఒక కమిటీగా ఏర్పాటు చేసి, అటు సైడు ఒక ఎండోమెంట్ వాళ్ళు కూడా హైయర్ అఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి ఒక కమిటీగా ఏర్పడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకరి మీద ఒకరు ఈ కేసులు పెట్టడం కానీ హింసాత్మక ధోరణి అనేది విడనాడాలి తప్పకుండా. ఇంకో పాయింట్ ఏంటంటే, మెయిన్ ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే మీరు కస్టోడియన్ గా ఉండాలో కస్టోడియన్ గా ఉండకుండా ఆ ఉన్న భూముల్ని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి దారాదత్తం చేసి అమ్మేసి న్యాయంగా తరతరాల నుంచి ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తామంటే సాధు పరిషత్ ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మన అదృష్టానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాముడు అంటే భక్తి భయం కలిగిన గౌరవం కలిగిన వారు. వాళ్ళు తప్పకుండా ఈ ప్రాబ్లం ని అడ్రస్ చేసి దీన్ని సామరస్యంగా పరిష్కరిస్తారని ఏపీ సాధు పరిషత్ నమ్ముతుంది. స్వామివారు శ్రీ శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో త్వరలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి మా అభిప్రాయాన్ని దానికి కావాల్సినటువంటి సూచనల్ని మేము చేసి దీన్ని కంప్లీట్ గా శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి మా వంతు సహాయం చేస్తామని మీకు విన్నవిస్తున్నాం. సరస్వతి సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. అలాగే మా అర్జున్ నారాయణరావు గారు గౌరవ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం. రామచంద్రమూర్తి గారు పెద్దలందరితో ఈరోజు మన భద్రాచల రాముల వారి ఏదైతే 889 ఎకరాల భూమి సమస్యాత్మకంగా ఒక ఎదురోజు చిలికి గాలివానలాగా మారి 2 తెలుగు రాష్ట్రాల్లో హిందువుల మనోభావాలు చాలా గాయపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో దశాబ్దాలుగా తరతరాల నుండి ఎంతోమంది హిందూ బంధువులు రాముల వారిని నమ్ముకుంటూ భద్రాచలం పరిసరాల్లో ఆ భూముల్లో వారు స్థిరపడి రాముల వారికి విధేయులుగా ఉంటూ రామభక్తులుగా ఉంటూ వారి పడేటటువంటి తపనలో కూడా న్యాయము మేము గుర్తించాము. ఒక పక్క రాముల వారికి అన్యాయం జరగకుండా, మరొక పక్క రాముడినే నమ్ముకుంటూ రాముడి సేవలో ఉండేటటువంటి గ్రామస్తులకి కూడా అన్యాయం జరగకుండా, ఉభయలకి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఈరోజు దేవాదాయ శాఖ ప్రభుత్వం తలుచుకుంటే పరిష్కార మార్గాలు లేనటువంటి సందర్భం లేదు. పెద్ద కాశ్మీరీ సమస్యలనే కూర్చుని పెట్టి ప్రభుత్వాలు చక్కదిద్దాయి. అటువంటిది మన భద్రాచల సమస్యని చక్కదిద్దాలంటే ఖచ్చితంగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రి వల్ల అవుతుంది. అది ఓటమిని పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంచి హిందుత్వం పట్ల విశ్వాసం ఉండేటువంటి నాయకులు. రాముడు అంటే ఎంతో ప్రేమాభిమానాలు. ఖచ్చితంగా మేము నిజ నిర్ధారణ కమిటీగా వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ సున్నితమైనటువంటి రాముల వారి అంశాన్ని ఒక ముగింపు పలకాలి, ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలి. అటు రాముల వారికి దేవస్థానానికి, ఇటు రాముడు నమ్ముకున్నటువంటి రామ భక్తులు గ్రామస్తులకు కూడా న్యాయం జరిగేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని చూద్దామనేటువంటి ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది. పెద్దలు, రైతులు, గ్రామస్తులు, మహిళలు అభిప్రాయాలు విన్నాం. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిష్కరించి దీనికి ఒక స్టీరింగ్ కమిటీలా కూడా ఏదో ఆవేశపూరితంగా మాట్లాడేటువంటి దేవాదాయ శాఖ అధికారులు వస్తే సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తరగడం లేదని మేము గుర్తించాం. ఒక స్టాండింగ్ కమిటీలాగా వేసి మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, పక్క రాష్ట్రాలతో దైవ సంబంధమైన ఏ అంశాలు వచ్చినా, ఈ 2 రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలతో ఏ భగవంతుడికి చెందినటువంటి భూములు కానీ, ఆలయాలు కానీ, ఏ సున్నితమైన అంశాలు, వివాదాలు వచ్చినా పరిష్కారం చేసే ఒక స్టీరింగ్ కమిటీని ఖచ్చితంగా ఉభయ ముఖ్యమంత్రుల్ని కూడా మేము కోరడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వారికి చేరవేస్తాం. ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని మేము కనుగొని మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం.
అలాగే మా విన్నపం ఏంటంటే దేవాదాయ శాఖ అధికారులు ఖచ్చితంగా మీరు ఏదైతే చేయాలో ఆ డ్యూటీని మానేసి మన దేవుడు తాలూకా భూములు, దేవాదాయ శాఖ భూములు ఏదైతే మీరు అంటున్నారో, గతంలో పూర్వీకులు వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా, వారి వంశస్థులకు ఇవ్వకుండా, భగవంతుడికి చెందాలి ధూపదీప నైవేద్యాలు స్వామికి అందాలని మిమ్మల్ని కాపలాదారులుగా పెట్టి లక్షల రూపాయల జీతాలు ఇచ్చి మిమ్మల్ని హిందూ సమాజం ఉండిలో డబ్బులు వేసి పోషిస్తూ ఉంటే మీరు ఇతర మతాలకు ఎలా భూములు ఇస్తారు? మీరు ఇతర మతాలు చర్చలు కట్టాలిగా దేవాదాయ శాఖ ఉన్నది. ఇతర మతాలు ప్రార్థనా మందిరాలు, ఇతర మతాలకి స్కూల్, సెయింట్ స్కూల్స్కి మీరేమో రాముల వారి భూములు, దేవుడు భూములు మీరు ఎలా ఇస్తారు? అసలు మీకు ఏం హక్కు ఉన్నది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు విధి విధానాలు ఉన్నాయి, హైకోర్టులు కూడా చెప్పాయి. కేవలం ప్రభుత్వాలు కస్టోడియన్స్ మాత్రమే దేవాదాయ శాఖ భూములు సంరక్షించాలి. ఒకరికి ఇచ్చే అధికారం, ఇతర మతాలకి ఇచ్చే అధికారం మీకు లేదు. కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది రాముల వారికి. దాదాపుగా 20 ఎకరాలకు పైగా అక్కడ ఉండే మిషనరీ స్కూల్స్కి చర్చి కట్టడానికి రాముల వారి భూమిలో రాముడిని దూషిస్తూ రాముడు దేవుడు కాదని వాళ్ళకి ఇస్తారా? మీరు వారి మీద యుద్ధం ప్రకటించండి, వారికి నోటీసులు ఇవ్వండి, వారి మీద తక్షణమే చర్యలు చేపట్టిన తర్వాత పురుషోత్తపట్నం ఈ గ్రామాలకు మీరు రండి. దేవాదాయ అధికారులు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని పెట్టి మేము మాట్లాడిస్తాం. కాబట్టి దయచేసి దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడ భూములు ఏదైనా కూడా రామభక్తులకే చెందాలి, ఏదైనా రాముడి సేవకులకే చెందాలి, హిందువులకే చెందాలి తప్ప అన్య మతాలకు ఇస్తే మాత్రం హిందూ సమాజం బేషరతుగా దీన్ని ఖండిస్తుంది, ఒప్పుకునేది లేదు. దీనిపైన మేము సమగ్రమైనటువంటి నివేదిక ఉభయ రాష్ట్రాలకు ఇస్తాం. ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని మేము చూపెడతాం. అటు రాముల వారు, ఇటు గ్రామ పురుషోత్తపట్నం పరిసర గ్రామాలకి వారి నమ్ముకునేటువంటి ఏదైతే ఈ భూముల మీద ఇక్కడ ఉన్నారో వారికి ఉభయాలకు కూడా న్యాయం జరిగేటట్టుగా మేము ఆమంతుగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని, అలాగే గ్రామస్తుల్ని శాంతియుతముగా ప్రశాంతంగా ఉండాలని దయచేసి ఎవరు కూడా ఆవేశాలకు వద్దని, ఒకవేళ ఎవరైనా లేనిపోని మాటలతో మిమ్మల్ని కొద్దిగా ఆవేశపరిచినా కూడా మీరు సమన్వయం పాటించాలని, ప్రశాంతంగా ఉండాలని. రైతులంటే భారతదేశంలో ఎంతో పేరు ఉన్నది, రైతుల మీద ఎంతో విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసాన్ని కూడా రైతులు నిలబెడుతూ అన్నలుగా, అన్నదాతలుగా మీరు ఉండాలని, మీరు ఖచ్చితంగా మీ వెనక మేము అందరూ అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా, అండదండలుగా మేమే కాదు ఉభయ ప్రభుత్వాలు కూడా ఉంటాయి. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నో మంచి పనులు రైతుల కోసం చేస్తున్నారు. రైతులకు న్యాయం జరుగుతుందని మీరు ఆ భరోసాతో ఉండాలని, మీ అందరూ కూడా అందరికీ సహకరించాలని, సమన్వయం పాటించాలని కోరుతున్నాం.